హాయ్ హలో ఆల్, వెల్కమ్ టు టాస్క్ ఎక్స్ప్లోర్ చేద్దాం. వర్షాకాలం అయితే వచ్చేసింది. అరకు ఒక రౌండ్ వేసి వచ్చేద్దాం అని చెప్పేసి ఈ బైక్ తీసుకొని నైట్ వైజాగ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను. అరకులో నైట్ స్టే పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయ్యి వీలైతే వన్ డేలో అరకులో మేజర్ లొకేషన్స్ అయితే కవర్ చేసేద్దాం. ఓజన్ వ్యాలీ రిసార్ట్స్ నైట్ స్టే ఇక్కడ పెట్టుకున్నాం. ఇది అయిన తర్వాత ఇక్కడ నుంచి అరకు ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్. నా మిర్రర్ మొన్న ఇరిగిపోయింది కదా, అది ఇంకా సెట్ అవ్వలేదు, ఆర్డర్ పెట్టాను. అప్పటి వరకు డోరేమోన్ బ్రో. రిసార్ట్ నుంచి అయితే బయటకు వచ్చేసా. ముందు బయటకు వచ్చిన వెంటనే వేడివేడిగా 2 పూరి తినేసి మన నెక్స్ట్ డెస్టినేషన్ అయిన రంజజిల్లేడు వాటర్ఫాల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నా. ఈ వాటర్ఫాల్కి వెళ్ళాలంటే ఎగ్జాక్ట్గా అరకు రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఒక రోడ్ ఉంటుంది. ఈ రోడ్ నుంచి స్ట్రైట్ అయితే వెళ్ళిపోవాలి. గూగుల్లో కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే కరెక్ట్గానే చూపిస్తుంది. ఆర్ లోకల్స్ ఎవరన్నా అడిగి వెళ్ళడం ఇంకా బెస్ట్ ఆప్షన్. ఈ వాటర్ఫాల్కి వెళ్ళే వే అయితే బీస్ట్. అసలు నేను వెళ్ళిన టైం ఏంటో, క్లైమేట్ కానీ, వర్షము, చుట్టూ కొండలు, ఆ ఫాగు, చాలా ఎంజాయ్ చేశాను నేనైతే జర్నీని. ఎగ్జాక్ట్గా వాటర్ఫాల్ దగ్గర వరకు వెళ్ళిపోతుంది బైక్ అయితే. కార్ అయితే చెప్పలేము, సీజన్ బట్టి ఒక్కోసారి అలౌ చేయరంట కార్స్ని. ట్రెక్కింగ్ కూడా ఏముండదు, డైరెక్ట్గా వాటర్ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం మనం. అండ్ యాజువల్ వర్షం ప్లస్ వాటర్ఫాల్ అంటేనే జాగ్రత్త ఉంటుంది. సో అది చూసుకొని వెళ్ళడం ఒక బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది నేను వాటర్ఫాల్ పై స్టెప్. 2 స్టెప్స్ ఉంటుంది. పై నుంచి ఒక స్టెప్ పడి అది మళ్ళీ కింద ఇంకో స్టెప్ వెళ్తుంది. యాక్చువల్లీ పై స్టెప్లో అంతగా ఏం అనిపించలేదు నాకు, కొంచెం ఇరుగ్గా ఉంది. ఎవరు ఎక్కువగా వెళ్ళినా కూడా చేసేది ఏం లేదు. బెటర్ వెళ్ళకపోవడమే బెటర్ కూడా. కింద నుంచి అయితే చూడడానికి చాలా బాగుంది, దిగడానికి చాలా బాగుంది, ఫొటోస్ బాగా వస్తాయి. అండ్ బాగుంది, కింద నుంచే బాగుంది పై నుంచి కన్నా. కామన్ సెన్స్ అండ్ పీపుల్ అంటే ఇక్కడ కూర్చొని సబ్బులు, షాంపులు, బ్రష్ చేసి మళ్ళీ ఇక్కడ పోయేస్తారు. ఫ్యామిలీస్ కొంతమంది కిందకి రానోళ్ళేమో కింద వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వెళ్ళేమో ఇక్కడ ఇంత వెయిట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తారు రా బాబు మీరు? వాటర్ఫాల్ పై నుంచి అయితే ఇలా ఉంది. టూ వ్యూస్ ఉన్నాయి. అప్పర్ వాటర్ఫాల్ పైనుంచి చూపించా, ఇప్పుడు కిందకి దిగుతున్నా. ఇది కొంచెం జారుడుగా రిస్కీగా ఉంది. ఇది ఇంకో రోడ్డు అందరూ వచ్చేది, మనకి ఎగస్టాల్ కదా. వాటర్ఫాల్ అయితే చాలా బాగుంది. దిగి ఆడుకొని సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. ముందు కూడా వాటర్ ఇంకా పెరిగినా కొంచెం రిస్క్ అయితే తక్కువ. ఈ వాటర్ఫాల్ బాగుంది. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ డెస్టినేషన్ అయితే అరకు పైనరీ. అరకు పైనరీ అనేది ఒక పార్క్ లాంటిది, లేదా థీమ్ పార్క్ లాంటిది. అక్కడ ఫొటోస్ దిగొచ్చు, కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది, మన క్యాఫ్టీరియా ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఒకసారి చూపిస్తాను క్లియర్గా. దాన్ని కూడా మీ అరకు ఎవరైనా వెళ్తే లిస్ట్లో యాడ్ చేసుకోండి. దీని ప్రైజెస్ వచ్చేసి మామూలుగా పెద్దలు అయితే +12 ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే కనుక 40 రూపీస్. అంటే బిలో 12 ఇయర్స్ ఎవరున్నా 20 రూపీస్. ఏదైనా వెడ్డింగ్ షూట్ లాంటివి చేసుకునే వాళ్ళు అయితే 2000 రూపీస్ అంట. అది మనకు అవసరం లేదు, బట్ ఎవరైనా వెళ్తే ఇది కాస్ట్లీ. ఇది ఇంతకుముందు నేను ఎప్పుడు రాలేదు. ఇంతకుముందు కాస్ట్ ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు అయితే 40 రూపీస్. ఇది పెట్టినప్పుడు అయితే 25 రూపీస్ పెట్టారని అయితే ఐడియా ఉంది నాకు. ప్రజెంట్ అయితే 40 రూపీస్. ఇది మొత్తం ఈ చెట్టు పేరు నాకు తెలియదు. ఇక్కడ కూర్చోవడానికి మంచి ప్లేస్లు ఉన్నాయి, తినొచ్చు. ఇక్కడ క్యాఫ్టీరియా ఉంది. అండ్ ఇది మొత్తం ఆ వ్యూ చూడడానికి, దీని పైకెక్కి ఆ వ్యూ చూసుకోవచ్చు. ఇది పినేరి అనాలో పైనరీ అనాలో నాకు అర్థం కాలే. అరకు పినేరి. ఇక్కడ పిల్లలతో ఆడుకోవడానికి మంచి స్పాట్ ఉంది.
గట్టిగానే పిల్లలకైనా పెద్దలు ఆడుకోవడానికి కూడా మంచి సూటబుల్గా ఇవన్నీ. ఈ సమ్మర్ అండ్ వింటర్లో చాలా బాగుంటుంది. రైనీ సీజన్లో అంత ఎఫెక్ట్ కాదు, బట్ చాలా బాగుంది ఇది. పిల్లలకైతే 20 రూపీస్, పెద్దలకైతే 40 రూపీస్. ఇక్కడెక్కడ తేనె పట్టే స్పాట్ లేదు, కానీ ఇక్కడ మాత్రం తేనె పట్టు వస్తుంది. తేనె లేదు, మొత్తం డ్రై అయిపోయినట్టు ఉంది. ఉందంటే నాకలకి వచ్చాను. ఇది మొత్తం వ్యూ చూడడానికి రీటేక్ చేస్తారు. ఇది మంచి వర్షంలో వచ్చాము మేము. వింటర్ సమ్మర్లో అయితే సూపర్ స్పాట్ అవుతుంది ఇది. మొత్తం ఏమంటారు, పైన్ చెట్లు అనుకుంటా, నాకు తెలియదు పేరు, నేను ఏదో చెప్పేస్తాను నోటు బట్టి. అరకు పైనర్ ఇది. అరకు నుంచి జైపూర్కి వెళ్ళే రోడ్లో ఉంది. మొత్తం ఇదంతా కూడా గార్డెన్ బాగుంది. ఇది బాగుంది. వెనకాలేమో నా బ్యాక్ సైడ్ క్యాఫ్టీరియా, ఇక్కడ ఫుడ్ తీసుకొచ్చి కాఫీ కూడా ఉంది. నేను తాగిన తర్వాత కాస్ట్లు అప్డేట్ చేస్తాను అంతే. మార్నింగ్ 6 to 7 ఆ టైంలో స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ 12 లోపు మేము రణజిల్లేడు వాటర్ ఫాల్స్ కవర్ చేస్తాం అండ్ అరకు పైనరీ కూడా కవర్ చేస్తాం. నెక్స్ట్ ఫేజ్ నా ప్లాన్ ప్రకారం ఏంటంటే మెయిన్ అయిన మడగడ వ్యూ పాయింట్, అరకు వ్యూ పాయింట్, అది అయిన తర్వాత అనంతగిరి వాటర్ ఫాల్స్ అండ్ కాఫీ ట్రైల్స్ అయితే కవర్ చేసేద్దాం. నేనైతే ప్రజెంట్ బొర్రా కేవ్స్ అయితే స్కిప్ చేస్తున్నాను. ఎంత వీలైతే అంత ఈవినింగ్లో కవర్ చేస్తాను. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ పార్ట్లో వచ్చేస్తుంది. ఇది చూసేసారు కదా, నెక్స్ట్ అది కూడా వచ్చేస్తుంది, చూసేయండి. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.